అండి, వెల్కమ్ టు కలగురగంప. నేను శ్రీదేవి. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీకున్న 2 డౌట్లు క్లారిఫై చేస్తానండి. అది ఆకుకూరలకు సంబంధించి మీరు మేజర్గా రేజ్ చేసిన డౌట్స్ అనమాట. సో అందుకే ఏంటంటే ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి నేను క్వశ్చన్ నర్సెస్లో చెప్పలేకపోయాను. సో తెల్ల గర్జేల కూరను క్లియర్గా చూపించమన్నారు లీవ్స్తో. సో ఇది తెల్ల గల్జేరండి. ఏదైతే మన కిడ్నీకి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. ఇది తెల్ల గల్జేరు అండ్ ఇది ఎర్రది అనమాట. దీంట్లోనే ఎర్రది. ఇంకొకరి డౌట్ ఏంటంటే ఎర్రది తినొచ్చా అంటే నేను అన్ని క్లియర్గా కనుక్కున్నాను. చాలామందితో ఎంక్వైరీ చేశాను ఊర్లో కూడా. సో ఎర్రది కూడా తినొచ్చు, మీరు నిరభ్యంతరంగా ఎర్రది కూడా తినొచ్చు. ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడు ఏం చెప్పానంటే ఊళ్ళల్లో ఇదే తినేవాళ్ళు, నేను చూసినంత వరకు ఇది తినేవాళ్ళు కాబట్టి ఇదే తిన్నారని చెప్పాను. బట్ క్లారిటీగా కనుక్కున్నాను. సో దట్ ఎర్రది కూడా తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇది ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది కాబట్టి 2 కూడా తినొచ్చు. సో ఇది క్లియర్గా ఆకులండి, మీకు చూపిస్తున్నది క్లియర్గా ఆకులు ఇవి. సో మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. చూడండి, ఈ సీజన్ కాబట్టి చిన్న ఫ్లవరింగ్ కూడా వచ్చింది. సో ఇది తెల్లగర్జలు అనమాట. ఇంకొక వీడియో నేను చేసిన వీడియో వచ్చేసేసి ఉత్తరేణి కూర. సో ఉత్తరేణి అనేది ఇదే అండి, కంప్లీట్గా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఉత్తరేణిది లీవ్స్ ఇలా ఉంటాయి, దానికి సంబంధించి ఇది వస్తుంది. తెల్ల గల్జేరుకు సంబంధించి ఏంటంటే ఈ పువ్వు వచ్చింది కదండి, దీంతో ఇక్కడే మనకు చిన్న చిన్న ఇంత మొగ్గల్లాగా ఫామ్ అయిపోయి అవే మనకు సీడ్స్ వస్తాయి అన్నమాట. సో ఫర్దర్గా సీడ్స్ అంటే ఇవి రాలిపోయి ఇలాగే మొలుస్తాయి. మీకు ఎక్కడైనా ఇలా మొక్క కనిపించి కొంచెం డ్రై అయిపోతే మాత్రం అది ఇలా అనేస్తే ఆ చిన్న గింజల్లాగా ఉండే వాటి నుంచి సన్నగా సీడ్స్ ఉంటాయి, బ్లాక్ సీడ్స్, చిన్న ఆవాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట వీటికి సంబంధించిన సీడ్స్. మీకు ఎక్కడైనా డ్రైగా కనిపిస్తే కూడా తెచ్చేసుకోండి. ఉత్తరేణికి సంబంధించి ఇది క్లియర్ అండి. ఇక్కడ ఇది ఉత్తరేణి మొక్క. ఇది ఉత్తరేణికి సంబంధించి ఇలా వస్తుంది, మనకు ముళ్ళలాగా ఉంటుంది ఇది. దీన్ని ఇవే గింజలండి, ఇవే విత్తనాలు. యాక్చువల్గా ఇవే విత్తనాలు. ఇవి రాలిపోయి పడిపోయి మళ్ళీ వస్తాయి. లేదంటే చెట్టు అంతా ఎండిపోతుంది, సమ్మర్లో అంతా ఎండిపోయినట్టే కనపడుతుంది, మనకి ఏం చెట్టు లేనట్టే కనపడుతుంది. బట్ మళ్ళీ వర్షాకాలం రాగానే వీటికి మళ్ళీ చిగుర్లు వస్తాయి అన్నమాట. ఇది ఉత్తరేణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవాల్టి ఎపిసోడ్ ఏంటంటే ఇది కొండ పిండి కూర. కొండ పిండి కూర ఎలా వర్క్ చేస్తుందంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగిచ్చేస్తుంది అనమాట. సాధారణంగా మనం ఊర్లలో పిలిచే పేరు కానీ సాంస్క్రిట్ నేమ్స్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు, శాస్త్రీయ నామాలు అలా కూడా అంటారు కదా, అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వాటి పేర్లోనే అవి ఏం పని చేస్తుందో కూడా తెలిసిపోతుంది యాక్చువల్గా మనకి. సో ఇది కొండల్ని పిండి చేసే కూర అనమాట. రాళ్ళని కూడా స్టోన్స్ని కరిగిస్తుంది. ఒక చిన్న ఎక్కడో ఆర్టికల్ చదివాను అనమాట. అప్పుడు రాళ్ళు కొట్టి విగ్రహాలు చేసే ముందు వీటికి సంబంధించిన పసరును పూసి అప్పుడు వాళ్ళు ఆ శిల్పాలు చెక్కితే చాలా బాగా వస్తాయని చదివాను. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు, బట్ నేను చదివాను ఆర్టికల్లో, ఒక దాంట్లో చదివాను నేను అలాంటి ఇన్ఫర్మేషన్. సో ఈ కొండపిండి కూరను ఇవాళ మనం కూరగా చేసేద్దాము. అయితే ఇవన్నీ కూడా రోజు తినాలని చెప్పట్లేదు. ఎందుకంటే ఊర్లలో ఏం చేసేవాళ్ళంటే ప్రతి సీజనల్గా ఇప్పుడు పంట పొలాలకు వెళ్ళి ఏదో పనులు చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు దారంబడో ఆటో పొలాల్లోనే కనిపించినప్పుడు క్యాజువల్గా తెచ్చి వండుకునేవాళ్ళు అనమాట. అంటే ఇయర్లీ కనీసం అంటే ఒక ఈ పర్ఫెక్ట్ సీజన్లో అంటే మనకు చిగుర్లు వచ్చే సీజన్లో ఒక 7-8 సార్లు 10 సార్లు తినేవాళ్ళు. దాంతో అది అయిపోతుంది అనమాట. ప్రతిదీ కూడా అలా తినడం వల్లనే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు, అంత యాక్టివ్గా ఉన్నారు, అన్నేళ్ళు వాళ్ళ ఆయుష్ ఉంది. సో మనకు అన్నీ కనుమరుగైపోయాయి అనమాట. కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఊళ్ళల్లో కూడా, పల్లెటూళ్ళలో కూడా ఎవరు తినట్లేదండి. నేను ఊళ్ళోకి వెళ్ళి నాకు ఇది తెచ్చిపెట్టమని మా వాళ్ళని ఎవరన్నా అడిగితే అమ్మ ఎవరు తింటున్నారు ఇప్పుడు పసరు కూరలు అన్నీ ఇలా జరుగుతుందనమాట. అంటే వాళ్ళు కూడా అసలు ముట్టుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సంతకి వెళ్ళాలా, లేదంటే పక్క ఊరికి వెళ్ళాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, వచ్చేటప్పుడు నూడిల్స్ తినాలా, ఇలా అయిపోయింది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా. సో ఇది ఈ కొండపిండి కూరను మనము ఈరోజు చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్దీ, చాలా చాలా పనిచేస్తుందండి. కిడ్నీ స్టోన్స్ కరిగేయడానికి చాలా పనిచేస్తుంది. అయితే 2 ఇందులో ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకొక మొక్క ఉంటుంది ఇలాగే కనపడుతుంది. అంటే ఇది పువ్వు, ఈ వైట్ది ఏదైతే ఉంది పువ్వు అండి, ఇది ఆకులు. ఇందులో పువ్వు ఎంత ఉంటుందో ఆకు కూడా అంతే ఉంటుంది. బాగా లేత ఉన్నప్పుడే మనకు ఆకులు ఎక్కువ కనపడతాయి, బట్ అదర్వైజ్ ఇలా పువ్వు ఆకు కలిపి వచ్చేస్తుంది అనమాట. ఈ పువ్వు రాలి పడితేనే మనకు విత్తనాలుగా అయిపోతుంది. మనం ఏమనకూడదు. ఇక చూడండి ఎన్ని అయిపోయినాయో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడే ఇది అన్నప్పుడే ఇది చూడండి ఎలా రాలిపోయా. ఇప్పుడు ఇది ఏ కుండీలో పడేసినా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట సీజన్లో. ఇవి గింజలు, విత్తనాలు. ఇవి విత్తనాలు.
అంతే. ఇది తీసుకుపోయి కుండీలో పడేసాం అనుకోండి 360 రోజులు, ఎన్ని ఇయర్స్ అయినా మనకు ఇంకా విత్తనాలు ఏం లేదు, అవి ఎండిపోతాయి, రాలుతాయి, మొలుస్తాయి, అంతే అయిపోతుంది. అయితే దీంట్లో చిన్న డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఇంకొక మొక్క ఇలాగే కనపడుతుంది. చాలామంది ఇప్పుడు పువ్వు చూపించాను కదా, ఓహో ఇది కూడా పువ్వు ఉంది కదా, ఇది కూడా ఈ కొండపిండి కూర అనుకుంటారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చాలామందికి ఇది డౌట్ అనమాట. సో ఆకులు రాగానే ఇలా ఉంటుంది మీకు. ఈ ఫ్లవర్ను చూసి చాలామంది ఇది కూడా అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఇది ఇనీషియల్గా దీనికి పువ్వు వచ్చినప్పుడు ఇంతే చిన్నగా వస్తుంది కాబట్టి ఇది కూడా అదే కొండపిండి కూర అని అంటారు. కానీ ఇది కొండపిండి కూర కాదు, ఇది కొండపిండి కూర కాదు, ఇది కొండపిండి కూర అంటే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆకుల దగ్గర కూడా దీనికి చిన్నగా మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఇంత చిన్నగా వస్తుంది అనమాట, ఇంత చిన్నగా వస్తుంది ఇది. సో దీన్ని చూసుకొని ఏం చేస్తారంటే ఇది ఏంటంటే ఫర్దర్గా పెరుగుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది, పొడవుగా అవుతుంది. బట్ దీన్ని చూసి ఏం చేస్తారంటే చాలామంది ఇది కూడా కొండపిండి కూరని అనుకుంటారు. ఇది కొండపిండి కాదు, ఇది ఒక పిచ్చి మొక్క అనలేము, ఏదో ఒకటి యూజ్ అయి ఉంటుంది, మనకు తెలియదు దీని గురించి. ఇది పర్ఫెక్ట్గా కొండపిండి కూర. దీన్ని ఎలా వండాలి, టేస్ట్గా ఎలా వండాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. కొండపిండి కూర అండి, ఇది కొండపిండి కూర. అయితే ఇందులో ఆకు సపరేట్ తీయించాను అండ్ ఈ పువ్వు కూడా సపరేట్ తీయించాలి. ఆకే కదా, పువ్వు కూడా ఇలాగే వేసేసేయాలి. ఇది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎగ్ కర్రీ లాగా ఉంటుంది అనమాట. సో ఎగ్ బుజ్జి అంటారు కదా, అలా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో దీనికి కావాల్సిన మేజర్గా ఏంటంటే ఇది రెండు వండుతారు. యాక్చువల్లీ మనం దూసేటప్పుడు రెండు కలిపి తీసుకోవచ్చు, బట్ మీకు క్లియర్గా చూపించాలనేసి దీని నుంచి ఆకు సపరేట్గా పువ్వు సపరేట్గా చేశాను అనమాట. పువ్వు కడిగి పెట్టాను, అందుకే ఈ కలర్లో వచ్చింది. ఆకు కడిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి. చెప్పాను కదా, ఆకుకూరలకి ఏ దాంట్లోకైనా కూడా మిరప్పొడి వాడొద్దు, పచ్చిమిర్చే బాగుంటుంది. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, ఇది ఆయిల్ అండి. అండ్ ఇందులో మనం ఏం చేద్దామంటే కొంచెం పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో. అంటే ఈ పువ్వుకు ఈ పెసరపప్పుకు లింక్ బాగా కుదురుతుంది అనమాట, టేస్ట్గా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే తాలింపు అది ఏం వేయకుండా ఓల్డ్ మెథడ్లోనే మనం వండుతాం. ఇప్పుడు ఈ పెసరపప్పును ఏం చేయొచ్చు అంటే ఆకుతో పాటు ఇంతకుముందు మనం తెల్ల గల్జీరలో వేసినట్టు దీంతో పాటు వేసేయచ్చు. కానీ కొంచెం డిఫరెంట్గా వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అది ఎప్పుడు వేయాలి, ఎలా వేస్తే టేస్ట్ డిఫరెంట్ వస్తుందో నేను చూపిస్తాను మీకు. దీంట్లో ఏం చేద్దామంటే ఆకేసేద్దాం డైరెక్ట్గా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాటి స్టెమ్ ఇదైతే గట్టిగా ఉంటుందో వాటికి సంబంధించిన ఆకుకూరలు వీటిల్లోనే కొంచెం నీరు శాతం తక్కువ ఉంటుంది అన్నమాట, వాటర్ తక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేసినప్పుడు మనము ఉత్తరేణిలో వాటర్ తక్కువ ఉంది, అదే తెల్లగల్జేరుకు వచ్చే వరకు వాటర్ మంచిగా ఉంది దీంట్లో. సో దీంట్లో అవసరం అవుతుందా లేదా అనేది మనం కర్రీ చేసేటప్పుడు చూసుకుందాం. అయితే వీలైనంత వరకు ఆకుకూరల్లో మనము వాటర్ వేయకుంటేనే టేస్ట్గా ఉంటుంది అది. దీంతో పాటు పువ్వు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, ధనియాల పౌడర్. ఆకుకూరలో కొంచెం పసుపు ఎక్కువైనా బాగానే ఉంటుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ వెల్లుల్లి, ఉట్టి వెల్లుల్లి అయినా బాగుంటుంది. సాల్ట్. దీంట్లోనే ఆయిల్ వేసుకుందాం. దీన్ని స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం ఇందులో మనం పెసరపప్పు వేయలేదు, అది ఎలా వేస్తే టేస్టీగా వస్తుందో ఇది డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇంకొక డిఫరెంట్గా కొంచెం తర్వాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తాను అది. ఇది అవుతుంది కదా, ఈలోపు ఏం చేద్దామంటే పెసరపప్పును సైడ్ కొంచెం ప్రిపేర్ చేసుకుందాం మనం. ఈ పెసరపప్పుని ఏం చేద్దామంటే జస్ట్ కడిగానంతే. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా వేరే దాంట్లో కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అది కర్రీ అయిపోయే ముందు యాడ్ చేస్తే అది కొంచెం ఉడకకుండా ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు మనము తెల్లగల్జేరు వేసినప్పుడు ఏం చేసామంటే దాంతోపాటు కందిపప్పు డైరెక్ట్గా వేసేసాం, ఎందుకంటే అది మెల్లిగా ఉడుకుతుంది. కర్రీ అయిపోయినంత వరకు కూడా ఉడికినా కూడా అది కొంచెం కచ్చాపచ్చగా ఉడికి బాగుంటుంది. ఇదేం పెసరపప్పు ఏంటంటే మామూలుగా ముందే వేసేసామనుకోండి తొందరగా ఉడికిపోయి పేస్ట్ లాగా అవుద్ది కర్రీలో. అందుకే లాస్ట్లో డైరెక్ట్గానే వేయచ్చు, లేదంటే ఇలా చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. పచ్చివాసన వెళ్ళిపోయి మనము చివర్లో కలుపుతాం కాబట్టి ఇలా చేయడం వల్ల టేస్ట్.
దీన్ని ఒకసారి కలుపుదాం. ఈ మనకు వైట్గా ఎల్లో కనపడుతుందంతా పూత. సిమ్లోనే పెట్టుకుందామండి. దీంట్లో చివర్లో ఒక్క టీ స్పూను, మీ చాయిస్ అది, బట్ ఒక్క టీ స్పూన్ నెయ్యి వేస్తే సూపర్ ఉంటుందండి టేస్ట్. మీకు కావలిస్తే మొత్తం నెయ్యితోనే వేయించుకోవచ్చు అలా. సూపర్ వస్తుందండి స్మెల్. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇది మంచిగా వేగే వరకు కర్రీ కూడా అయిపోతుంది. చూడండి, ఇది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని వేసుకోవచ్చు. కర్రీ కూడా మగ్గిపోయింది. సూపర్ స్మెల్ వస్తుందండి. ఒక స్పూన్ నెయ్యి కూడా పడింది కదా, అదిరిపోయింది అసలు అండి. ఎంతో టేస్టీ అండ్ చాలా హెల్దీయెస్ట్ అనమాట. ఇది కొండ పిండి కూర రెడీ. నిజంగా చాలా సూపర్ స్మెల్ వస్తుందండి. అది కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసాక చాలా మంచి స్మెల్ వస్తుంది. దాన్ని కూడా చాలా బాగుంది కదా. సో ఇలా న్యాచురల్గా హెల్త్కి సంబంధించిన రెమెడీస్ అన్నీ ఉండినాయి. అంటే వచ్చాక మందులేసి హాస్పిటల్స్ తిరగడం వదిలేసేయండి అసలు. ఇవన్నీ వాళ్ళు రోజువారీగా వాళ్ళ డే టు డే లైఫ్లో ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి తెలియకుండానే, అంటే అందరికి అన్ని మెడిసినల్ వాల్యూస్ తెలవాలని ఏం లేదు, తెలియకుండానే వాళ్ళు పెద్దలు తిన్నారు కాబట్టి మనం తిన్నాం కాబట్టి మన పిల్లలు తింటారు, ఇలా ఉండేదన్నమాట ఊళ్ళల్లో. సో అలా డే టు డే లైఫ్లో ఇవన్నీ కామన్గా తినడం వల్ల వాళ్ళకి అసలు ప్రాబ్లమ్సే రాలేవు. బట్ ఇప్పుడు ఏంటి, ప్రాబ్లమ్స్ వచ్చాక మనం హాస్పిటల్స్కి పోయి చేసుకుంటున్నాము. అవన్నీ రాకుండా మళ్ళీ మన పిల్లలకు ఒక తరం మర్చిపోయిన మళ్ళీ మన పిల్లలకు అందరికీ కూడా ఇలాంటి పరిచయం చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ను, అంటే హెల్త్ కంటే లైఫ్లో ఇంపార్టెంట్ ఏం లేదు కదా, అలాంటి మంచి ఫ్యూచర్ను వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.